కీర్తనలు 3వ అధ్యాయం 5-6 వచనాల్లో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చాలా అద్భుతమైన మాట. మరి భక్తుడు దావీదు గారు రాస్తున్నట్టుగా మనకు తెలియపరుస్తుంది. యెహోవా నాకు ఆధారము. ఎందుకు ఆధారం అంటే, ఓ పక్కనమ్మో కొడుకు శత్రువు అయ్యాడు, మరొక పక్కన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా శత్రువులు అయిపోయారు, మరొక పక్కన ఎప్పుడు నుండో కాస్తున్న ఫిలిస్తీన్లు కూడా శత్రువులుగా తయారైపోయాయి. అన్ని వైపులా అతని శత్రుత్వం అయిపోయింది. ఒక్కోసారి దేవుడు సన్నిధిలో మనం ఇరికింపబడినట్లుగా ఉన్నట్టుంటుంది. ఒక్కోసారి శత్రువుల నలువైపుల నుండి మనల్ని బాధలు పెట్టేవాళ్ళు, మనల్ని నిందించేవారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అన్ని రకాలు, కనీసం ఒక్కరు కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు మన చుట్టూరు ఉంటారు. నలిగిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. ఆ సమయంలో దావీదు గారు ఉండి ఆయన చేసే ప్రార్థన ఎంతో ఉన్నతంగా, యెహోవా నాకు ఆధారము. యెహోవా నాకు ఆధారం అంటే ఆయన నాకు రక్షకుడని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు ఆధారం అంటేనంటే, ఆయన రక్షణ ఇచ్చే దేవుడు, నిలబెట్టే శక్తివంతమైన దేవుడు, కాపాడే ఒక గోడ లాంటి వాడు అని ఆయన యొక్క ప్రార్థనలో ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే నన్ను కాపాడగలడు, ఆయనే నా పడిపోయిన నా జీవితాన్ని మళ్ళీ తిరిగి లేపగలడు, ఆయనే నాకు ఒక ప్రకారంలాగా ఉండగలుగుతాడు. దావీదు చుట్టూరు ప్రమాదం ఉన్న తన భద్రత మనుషుల చేతిలో కాదు కానీ దేవుడి చేతిలో ఉన్నదని నమ్మాడు దావీదు గారు. అంటే దేవుడి సన్నిధిలో ఎంత నమ్మకంతో ఉన్నాడు తెలుసా, ఎంత నమ్మకంతో ఉన్నాడు తెలుసా. అందుకే ఆయన ఎక్కువగా నా శైలమా, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, నా బలమా, నా 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 అని ఎందుకంటాడు. తన జీవితం మొత్తం కూడా దేవుడిచ్చిన కృపని అతను నమ్మాడు, అతను విశ్వసించాడు, అతను దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. అట్లాగే నీవు కూడా అదే ప్రార్థన చేయాలి. మనుషుల వైపు చూడకండి, దేవుడి వైపు చూడండి. నీ బలహీన స్థితి అవ్వచ్చు, మానసిక శారీరక ఒత్తుళ్ళు అవ్వచ్చు, ఇంకా మనోదుఖము కావచ్చు, ఎన్నైనా కానీ దేవుడి సన్నిధిలో దేవుడి బిడ్డలుగా ఉన్న మనము తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనే నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అనే ఒక బలమైన నమ్మకం ఉంటే గనక, నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నా దేవుడు నీతో ఉన్నాడని ఒక ధైర్యం నిన్ను బలపరుస్తూ ముందుకు సాగుతుంది. రెండో మాట ఏమన్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. సంపూర్ణమైన శాంతి మనసుకు వస్తుంది. చాలామంది కుటుంబంలో ఉన్న కలతలను బట్టి కంటికి నిద్ర ఉండదు, కడుపు నిండా తినలేరు. ఏమండి, రోజు రాత్రులు ఒక జాగారం అయిపోతుంది, ఒక జాగారం. తెల్లవారులు అలాగే మెలుగు ఉంటారు, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, మనోదుఖం, మనోవేదన, నిద్ర పట్టలేని పరిస్థితుల్లో ఉంటా. ఎన్నో మార్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నాం, ఎన్నో మార్లు. కానీ దేవుడి సన్నిధిలో ఒక ఆధారంగా దేవుణ్ణి మనం చేసుకున్నప్పుడు నీవు ఎట్లా ఉంటావు తెలుసా, పండుకొని నిద్రపోయి మేలుకొందువు. అంటే ప్రశాంతత, సంపూర్ణ శాంతి నీ మనసుకు ఉంటుంది. నీ మనసు ప్రశాంతంగా ఉందనుకో, ప్రశాంతమైన నిద్ర నీ కంటికి వస్తుంది. ఒకవేళ నీ మనసుకి శాంతి లేదు, సమాధానం లేదు, అది నీ పిల్లల ద్వారా, నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ కుటుంబంలో నీ తల్లిదండ్రుల ద్వారా, నీ అన్నదమ్ముల ద్వారా నీకు శాంతి లేదు అంటే గనక నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉండిపోయావని అర్థం. దేవుడు నీకు తోడు లేడు, దేవుడు తోడుని నువ్వు ఆశ్రయించట్లేదు. ఇతను ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాడు, మనుషులు కాదు, నాకు నా దేవుడే ప్రాముఖ్యత, నా దేవుడే ఆశ్రయ దుర్గమని అతను ప్రార్థన చేశాడు. ఇక్కడ సాధారణంగా ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా నిద్రపోతారా? ప్రమాదం జరుగుతుంది, ఎటు నుండి వస్తాడు, ఎలా వస్తాడో, ఎలా దండెత్తి వస్తాడో అనేక సందర్భంలో ఉన్నప్పుడు, ఆయన నలువైపుల నుండి ప్రమాదం ఉన్నప్పుడు ఎవరైనా నిద్రపోగలుగుతారా? కానీ దావీదు నిద్రపోయాడు. ఎందుకంటే అతని భయము దేవుడి విశ్వాసముతో ఏం చేశాడు తెలుసా, తన భయాన్ని తీసివేసి ఆ విశ్వాసముతోటే ఒక బలంగా నిలబడ్డాడు. దేవుడు కాపాడుతాడనే ఒక నమ్మకం. మన దగ్గర చిన్న పిల్లలు ఉంటారు, తండ్రి పక్కన లేదా తల్లి పక్కన పడుకొని ప్రశాంతంగా పడుకుంటారు.
ఎందుకని? వారు ఒకవేళ దొల్లితే గనక కింద పడిపోతారని మనం ఏం చేస్తాము? పక్కన ఒక దిండి పెడతా ఉంటాం. తల్లి ఒడిలో తండ్రి ఒడిలో పడుకున్నప్పుడు ఆ బిడ్డ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, నా డాడీ, నా మమ్మీ, మా అమ్మ, మా నాన్న నాకు సంరక్షకుడుగా ఉంటాడు, నాకు ప్రతిదీ దాము కుట్టినా ఏం కుట్టినా చూసుకుంటారు అనే ఒక విశ్వాసము చిన్నతనం నుండి ఆ తల్లిదండ్రుల మీద ఒక నమ్మకం ఉంటుంది. అట్లాగే దేవుడి సన్నిధిలో నీకు ఒక మనసుకి శాంతిగా ఉండాలి అనుకుంటే కనుక ఒక నమ్మకం నీలో రావాలి. ఆ నమ్మకం నీలోకి వస్తేనే నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడవో, నువ్వు శాంతిగా నిద్రపోతావు, శాంతంగా ఉంటావు. ఏ భయము నీ దగ్గర రాదు. ఏంటి? ఏ భయము నీ దగ్గర రాదు. గడాంధకార లోయలో నువ్వు సంచరించినా ఏ భయం నీకు రాదు. శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఏదో అయిపోద్దని ఆందోళనతో నువ్వు ఉండవు. ఎందుకంటే నువ్వు దేవుడి మీద ఆధారపడి ఉంటే దావీదు వలె. ఇది చెప్పడానికి బాగానే ఉంది పాస్టర్ గారు, కానీ చేయడానికి కష్టంగా ఉంది. అది నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంటుంది. ఏం సంభవించిపోద్దని నువ్వు భయపడుతున్నావు. ఏం తిందమా, ఏమి తాగమా, ఏం ధరించుకుందామా అని నువ్వు అనేక మార్లు నువ్వు భయపడతా ఉంటావు. కానీ పరలోక తండ్రికి తెలుసు నీకేమి కావాలో అని చెప్తాడు బైబిల్. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడి యొక్క సన్నిధిలో ఒక బలమైన విశ్వాసం నీలో పుట్టాలి. తర్వాత మాట అన్నాడు, 10,000 మంది వచ్చినను భయపడను. హల్లెలూయా. ఏమండి? 10,000 మంది వచ్చినను భయపడు. ఇది విశ్వాసపు ధైర్యం. నా దేవుడు నా విషయంలో ఒక బలమైన కోటగా ఉన్నాడు అని. ఒక బలమైన కోటగా దేవుడు నాతో ఉన్నాడు. శత్రువు సంఖ్య ఎంతైనా 10,000 అంతకన్నా ఎక్కువైనా సరే, పరిస్థితి ఎంత కఠినమైనా నీ చుట్టూరు ఉన్న పరిస్థితులు, దేవుడు ఉంటే భయం నీకు అవసరము లేదు. 10,000 మంది వచ్చినను నేను భయపడను అంటే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి స్థితిగతులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడవో, ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా అంటే 10,000 అంతకన్నా ఎక్కువ శత్రువులు వచ్చినా, నీకు వచ్చే శ్రమలు అన్నిటికన్నా ఎక్కువ ఇంకా వచ్చినా సరే, నా దేవుడు ఉన్నాడు కాబట్టి నా ఈ యొక్క శ్రమల్లోంచి, బాధల్లోంచి, కష్టాల్లోంచి దేవుడు విడిపించగలవాడని నువ్వు నమ్మితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాలు జరిగిస్తాడు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ప్రియ సహోదరి సహోదరా, దేవుడి సన్నిధిలో దావీదు గారు నా బలమా, నా ఆశ్రయ దుర్గమా, నా ఆలోచనకర్త అని ఆయన సన్నిధిలో ఆయన నిలబడ్డాడు. మనము నిలబడదాం. దేవుడి మాటలు దీవించిన గాక. పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రం. దావీదు యొక్క విశ్వాసపు వాక్యాన్ని తండ్రి నీవు బలపరిచినందుకు, ఆ వాక్యాన్నితో నాయన అతని జీవితాన్ని స్థిరపరిచినందుకు వందన. నీ కృపలోని దయలోని వాత్సల్యతలో మమ్మల్ని కూడా తన ధైర్యపరిచాం, నీ వాక్కుతో నింపాం. మా జీవితంలో నీ అద్భుతమైన కార్యం జరిగించి మేము కూడా ఒక బలమైన ప్రార్థనా పరులుగా ధైర్యంగా ఉండి నీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయము. యేసు నామములో వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.